తాళి వేసిన బంధం ఎపిసోడ్ 4. అసలు ఆ తాళి ఎవరి మెడలో పడింది? ముందటి ఎపిసోడ్లో అయితే అర్జున్ తన కాబోయే పెళ్లి కూతురిని మొదటిసారి చూడబోతున్నాడు అని ఆతృతతో ఉంటాడు. నాదస్వరం మోగుతుంది. పెళ్లి పందిరి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అతని చూపులు పందిరి వైపు, ప్రవేశ ద్వారం వైపు మళ్ళాయి. పూజ చేస్తున్న అర్జున్ కూడా ఆతృతగా పెళ్లి కూతురి కోసం చూస్తూ తన దగ్గరికి వచ్చే కొద్దీ అర్జున్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతని పక్కనే రవి నిలబడి ఉన్నాడు. స్నేహితుడు అగచాట్లు చూస్తూ ఉన్న రవి, ఏమయ్యా ఇంత టెన్షన్ పడుతున్నావేంటి అని అడుగుతాడు నుదుటి పెట్టిన చెమటలకు. రవి ఎంత మాట్లాడినా అర్జున్ అతని వైపు చూడకుండా పెళ్లి కూతురు కోసం చూడడం కోసం ఆత్రంగా ప్రవేశం ద్వారం బయట చూస్తూనే ఉన్నాడు. అది చూసిన రవి, వీడి ఆత్రం తగలయ్యా, ఇప్పుడు పెళ్లి కూతురు కనబడదు, ఏం చేస్తాడో ఏంటో చూద్దాం అని స్నేహితుడిని పక్కనే పెట్టుకుని చూస్తూ ఉంటాడు. అర్జున్ అంతలో పూలతో అలంకరించిన గొడుగు కింద పెళ్లి కూతురు నెమ్మదిగా ముందుకు వచ్చి నిల్చుంటుంది. చుట్టూ బంధువులు, మేనమామలు, అలాగే తన అల్లరి చెల్లెలు నందిని మాత్రం అక్కడ కనిపించలేదు. అది గమనించాడు అర్జున్. కానీ పెళ్లి కూతురు మొహం మాత్రం కనిపించటం లేదు. తన మొత్తం పట్టుచీర కొంగుతో కప్పబడి ఉంది. తల మొత్తం పట్టుచీర కొంగుతో కప్పబడి ఉంది. ఆమె పక్కన ఆమె అక్క, అలాగే శ్రావణి, వెనుక కుటుంబ సభ్యులు. అర్జున్ కళ్ళంతా ఆ వైపే. ఒక్క క్షణం ఆమె తలెత్తింది. అర్జున్ ఆమెను చూశాడు. ముఖం స్పష్టంగా కనిపించకపోయినా అతని మనసులో ఒక చిన్న భావన కలిగింది. ఇదేనా నా జీవితంలోకి రాబోయే అమ్మాయి? తనకు తానే ప్రశ్నించుకున్నాడు. పెళ్లి కూతురి మండపం దగ్గరికి తీసుకుని వచ్చారు. అందరూ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఇక అర్జున్ మాత్రం అప్పుడప్పుడు ఆమె వైపు చూస్తున్నాడు. అతనికి ఇంకా సరిగ్గా ఆమె మొహం కనిపించలేదు. అది అతనికి కొంచెం నిరాశ కలిగించింది. అర్జున్ మనసులో మాత్రం ఇంత పెద్ద పెళ్ళి, కానీ పెళ్లి కూతురిని మాత్రం సరిగ్గా చూడలేకపోతున్నాను అనేసి అనుకుంటూ అతను నెమ్మదిగా రవి వైపు చూశాడు. రవి, అసహనంగా ఉన్నావా? అక్కడే ఉన్నావా? రవి, ఏమైంది అర్జున్? ఏమైనా కావాలా అని తెలిసినా కూడా తెలియనట్టే అడుగుతాడు. ఆమె మొహం ఎందుకు కనిపించడం లేదు అని అర్జున్ అడుగుతాడు. రవి అతని వైపు చూసి నవ్వి, అంతేనా, నీకేమైనా ఫోటోషూట్ చేయాలా? పోరా, నీకన్నే జోకులేని అని అర్జున్ కసురుకుంటే, నేను ఎంత ఆత్రంగా చూస్తున్నా అంటే లేట్ అవుతుందిరా, ఇప్పుడు కూడా మొహం కనిపించలేదురా అనేసి అంటే, ఒరేయ్ నువ్వు కంగారులో అసలు విషయం మర్చిపోతున్నావు. పెళ్లి పందిరిలో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతే అమ్మాయి అబ్బాయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు, అంతవరకు చూసుకోరు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యావురా నువ్వు అని రవి అంటే, అప్పటి వరకు ఉన్న సంతోషం క్షణంలో ఆవిరైపోతుంది. ఇంకాసేపు వేచి ఉండాలా అని అర్జున్ బాధ. అలా మొహం చిన్నబుచ్చుకోకు. చూసేవాళ్ళు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని అనుకుంటారు తప్ప పెళ్లి కూతురు కోసమని అనుకోరు. అయినా ఎవరైనా పెళ్లి కూతురిని పెళ్లిపీటల మీద చూపించరు. ఇదేదో ముందే ఉండాలి. అప్పుడు పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు తొందరపడి ఏం లాభం చెప్పు? అది కాదురా, ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఇప్పుడు కూడా చూస్తే బాగున్ను. ఒరేయ్ నువ్వు లాజిక్ మిస్ అయ్యావు. పెళ్లి పందిట్లో పెళ్లి కూతురిని తీసుకెళ్ళి నీకు ప్రత్యేకంగా చూపించాలా? ఆ మాటకు అర్జున్ అతన్ని కోపంగా చూశాడు. సరే ఇంకొంచెం ఓపిక పట్టు అర్జున్ అని అనడంతో అర్జున్ మళ్ళీ మండపం వైపు చూశాడు. అదే సమయంలో పెళ్లి కూతురు తల్లి, తండ్రి, పిన్ని, బాబాయ్ ఒకవైపు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పెళ్లి కూతురి తండ్రి ముఖంలో ఆనందం ఉన్నా ఎక్కడో చిన్న ఆందోళన కనిపిస్తుంది. అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా బాబాయ్? అన్నీ బాగానే జరుగుతున్నాయి అన్నయ్య. ఊరి పెద్దలు కూడా వచ్చారు. మన ఆచారం ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మాయి కూడా చాలా భయపడుతుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు. పక్కనే కూర్చున్న పిన్ని వెంటనే, అది సహజమే, పెళ్ళంటే ఎవరికైనా భయమే. ఆ మాట విన్న నందిని కాసేపు మౌనంగా ఉంది. ఆమె ముఖం మాత్రం ఒక విచిత్రమైన భావన. ఆమె అక్క, ఈరోజు ఆమె పెళ్ళి, కానీ ఆమె చూపు మాత్రం అప్పుడప్పుడు అర్జున్ వైపు వెళ్తుంది. అర్జున్ ఆ సమయంలో రవితో మాట్లాడుతున్నాడు. అతని నవ్వు, అతని వ్యక్తిత్వం, అతన్ని చూసిన ప్రతిసారి నందిని మనసులో ఏదో తెలియని భావన కలుగుతుంది. కానీ ఆమె దాన్ని తనకు తానే అర్థం చేసుకోలేదు. మండపంలో పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. జీలకర్ర బెల్లం పెట్టే సమయం అయితే వచ్చింది. పెళ్లి పెద్దలు అందరినీ పిలిచారు. అర్జున్ ఒకవైపు కూర్చోబెట్టారు. పెళ్లి కూతురిని మరొక వైపు కూర్చోబెట్టారు. మధ్యలో తెర. అర్జున్కు మాత్రం ఇంకా మొహం పూర్తిగా కనిపించలేదు. రవి వెనక నుండి నెమ్మదిగా అన్నాడు, ఇంకా తెర ఉందిరా అని. అర్జున్ వెనక్కి తిరిగి కోపంగా చూసేసరికి రవి మౌనంగా అయిపోయాడు. అంతలో పూజారి మంత్రాలు చదవడం ప్రారంభించారు. ఇద్దరి చేతుల్లో జీలకర్ర బెల్లం పెట్టారు. ఇద్దరు ఒకరినొకరు తలపై పెట్టుకున్నారు. ఇక తెర తొలగించారు. అర్జున్ మొదటిసారి పెళ్లి కూతురి మొహాన్ని స్పష్టంగా చూశాడు. అతని చూపు ఒక్క క్షణం ఆగిపోయింది. ఆమె మొహంలో భయం, సిగ్గు, ఆందోళన అన్నీ కలిసిపోయి ఉన్నాయి. అర్జున్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా అతని వైపు చూసింది.
ఇద్దరు కళ్ళు క్షణంలో కలిశాయి. కానీ ఆ క్షణం ప్రేమ లేదు, పరిచయం లేదు. కేవలం ఒక కొత్త జీవితాన్ని ఎదుర్కొనే ఇద్దరు అపరిచితుల చూపులు మాత్రమే. పూజారి సూచనతో ఇద్దరు ఒకరి వైపు ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. సీతమ్మ మొహంలో ఆనందమైతే ఉంది. రవి మాత్రం అర్జున్ మొహాన్ని గమనిస్తున్నాడు. రవి మనసులో ఇక నీ కథ మొదలైందిరా అనేసి అనుకుంటాడు. కాసేపటి తర్వాత మాంగళ్య ధారణ సమయం వచ్చింది. పెళ్లి పందిరిలో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. అర్జున్ ముందు తాళి తీసుకుని వచ్చారు. అందరూ ఆనందంగా చూస్తూ ఉన్నారు. పెళ్లికూతురు తల్లి కన్నీళ్లతో నవ్వుతోంది. తండ్రి చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అర్జున్ మాత్రం ఆ తాళిని చూస్తూ ఉన్నాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. ఇది నా జీవితాన్ని మార్చబోయే క్షణం అని అతనికి అయితే ఆ నిమిషం అర్థం కాదు. ఆ క్షణం అతను ఊహించిన విధంగా జరగబోతుందని అతనికి తెలియదు. పూజారి మంత్రాలు చదువుతున్నాడు. అందరూ శ్రద్ధగా చూస్తున్నారు. పెళ్లికూతురు తల్లి ముందుకు వచ్చి ఒక విషయం చెప్పింది. అయ్యా, మా ఇంటి ఆచారం ప్రకారం తాలికి 3 ముళ్ళు వేసిన తర్వాతే అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ వేయాలి. ఆ మాటకు పూజారి తల ఊపాడు. అలాగే చేయండి. ప్రతి కుటుంబానికి వారి ఆచారాలు ఉంటాయి. అర్జున్ కాసేపు ఆశ్చర్యంగా చూశాడు. ఇదేంటి ఈ వింత ఆచారం అనేసి. 3 విల్లు వేసిన తర్వాత అని అతని ప్రశ్న. పెళ్లికూతురు తండ్రి, అవును బాబు, మా ఇంటి పద్ధతి అదే. మీకు ఇబ్బంది అయితే అర్జున్ వెంటనే ఆపేశాడు. లేదు, ఆచారం కదా, మనం గౌరవించాలి. సీతమ్మ అతని వైపు చూసి సంతోషంగా నవ్వింది. అదే నా మనవడంటే. అర్జున్ తాళి చేతిలో తీసుకున్నాడు. పూజారి మంత్రాలు చదువుతున్నారు. అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అర్జున్ మొదటే ముడి వేయబోతున్నాడు. అప్పుడే ఎవరో పక్క నుండి తొందరగా వచ్చారు. అది నందిని. ఆమె చేతిలో పూల తట్ట ఉంది. పెళ్లి కార్యక్రమం కోసం పూలు ఇవ్వడానికి వచ్చింది. ఎవరూ గమనించలేదు. అర్జున్ వెనుకకు కాస్త కదిలాడు. అదే సమయంలో అతని కాలు పక్కనే ఉన్న పూల తట్టలో చిక్కుకుంది. అర్జున్ అయ్యో ఒక్కసారిగా తూలి పడబోయాడు. అతని చేతిలో ఉన్న తాళి అతని చేతి నుండి జారిపోయింది. అక్కడున్న అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. అయ్యో అని, జాగ్రత్త అని కొందరు, తాళి అని మరికొందరు. తాళి గాల్లో ఎగిరి ఒక్క క్షణం అందరి కళ్ళు ముందుగా తిరిగి నేరుగా పక్కనే ఉన్న నందిని మెడలో పడిపోయింది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్తో చూస్తూ ఉండిపోయారు. పెళ్లి పందిరి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. నందిని కదలకుండా నిలబడిపోయింది. ఆమె చేతిలో ఉన్న పూల తట్ట నేలపై పడిపోయింది. అర్జున్ స్తబ్దుగా నిలబడిపోయాడు. పెళ్లికూతురు ఒక్కసారిగా తలెత్తి చూసింది. అందరి చూపులు నందిని మెడలో వేలాడుతున్న తాలిపైనే. సీతమ్మ నోటిపై ఒక్క మాట మాత్రమే వచ్చింది, నందిని అని. ఆ నందిని చేతులు వణుకుతూ తాలిని తాకింది. ఆమె కళ్ళల్లో భయం, అర్థం కాని అయోమయం. నందిని, ఇది ఎవరు? సమాధానం చెప్పలేదు. అర్జున్ ముందుకు వచ్చాడు. అర్జున్, నందిని పిలిచాడు. ఆ పిలుపులో ఆమె వైపు చూసింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూశాడు. నిస్సహాయత మొత్తం ఆమె కళ్ళల్లో ఉంది. కళ్ళ నిండా కన్నీళ్లతో ఆమె తన వైపు అలాగే చూస్తుంది. మొదటిసారి కలిసినప్పుడు చూసిన చలాకితనం లేదు. నిన్నటి పరిచయం లేదు. నవ్వు లేదు, సిగ్గు లేదు, కేవలం భయం. ఇద్దరి మధ్యలో మౌనం. అప్పుడు ఒక పెద్దాయన గట్టిగా అన్నాడు, తాళి ఎవరి మెడలో పడితే ఆ తాళి ఆ అమ్మాయిదే అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అతని వైపు చూశారు. అప్పటి వరకు షాక్లో ఉన్న పెళ్లికూతురు తండ్రి షాక్తో లేచి నిలబడ్డాడు. అది ఎలా సాధ్యం? ఇది ప్రమాదం మాత్రమే, కావాలని చేసింది కాదు. తను ఇంకా చిన్నపిల్ల. మరో పెద్దాయన, ప్రమాదమా లేక దేవుడి నిర్ణయమా? పెళ్లికూతురి తల్లి కన్నీళ్లతో ఎవరి మాటలు వినిపించడం లేదు. తన కూతురి మెడలో ఉన్న తాళిని మాత్రమే చూస్తూ ఉంది. ఆవిడికి ఏం సమాధానం చెప్పాలో, ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో దిక్కుతోచని స్థితిలో అలాగే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. మా అమ్మాయి పెళ్ళి ఇలా జరిగిందా? ఇది నిజంగా దేవుడి నిర్ణయమా? తల్లిదండ్రుల మనసును ఘోషిస్తూ ఉంది. అంగీకరించలేరు. అలా అని ఆ మెడలో తాళి తీయలేరు. తేల్చలేని అయోమయంలో అందరూ ఒక్కసారిగా గందరగోళంలో పడిపోయారు. నందిని మాత్రం అక్కడే నిలబడి ఉంది. ఆమె మెడలో ఉన్న తాళి ఆ క్షణంలో మారిన తన జీవితం. ఒక్కసారిగా ఒక తాళి ఆమె జీవితాన్ని క్షణంలో మార్చేసింది. కొద్దిసేపటికే పెళ్లి పందిరి వెనక గదిలో కుటుంబ పెద్దలు, ఊరి పెద్దలు, 2 కుటుంబ పెద్దలు సమావేశమయ్యారు. అర్జున్ ఒకవైపు, నందిని తల్లిదండ్రులు మరొక వైపు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు కన్నీళ్లతో కూర్చుని ఉన్నారు. ఇక పెళ్లి కూతురి తండ్రి, ఇది ప్రమాదం మాత్రమే. మా అమ్మాయి పెళ్లి కోసం మేము అన్నీ సిద్ధం చేశాం. ఇలా ఎలా నిర్ణయం తీసుకుంటారు? రేపటి రోజున నా కూతుర్ని ఎవరు చేసుకుంటారు? చేసుకున్న ప్రశాంతంగా చూసుకుంటాడా? నీ నిర్ణయం సరైనది కాదు. పెద్దామెని చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి ప్రమాదవశాత్తు తన మెడలో తాళి పడిన తప్ప కావాలని కాదు.
అది అతను కోరుకోలేదు కాబట్టి మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇది ఆడపిల్ల జీవితం, మీకు తోచిన నిర్ణయం తీసుకోవడం కాదు అని బాధగా పెళ్ళికూతురు తండ్రి చెప్తే, ఊరి పెద్దయితే మేము నీ బాధ అర్థం చేసుకున్నాం, కానీ తాళి ఒకసారి అమ్మాయి మెడలో పడింది, అది మీరందరూ చూశారు, మీ కళ్ళ ముందే కదా జరిగింది, అది కావాలని జరగలేదు అని ఒక పెద్ద, మరో పెద్ద కావాలని జరగకపోయినా జరిగింది కదా. అప్పటి వరకు అందరి మాటలు విన్న నందిని ఒక్కసారిగా తండ్రి గట్టిగా అన్నాడు, నా కూతురి జీవితం గురించి ఇంత సులభంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు అని. అతని పక్కనే నందిని తల్లి ఏడుస్తుంది, మా అమ్మాయి ఇంకా చదువుకుంటుంది, ఆమె జీవితం ఒక్కసారిగా అని ఆ మాట ఆగిపోయింది. అంతలో నందిని తండ్రి తమ్ముడు అంటే బాబాయ్ ముందుకు వచ్చారు. అన్నయ్య, మన ఊరిలో ఇలాంటి విషయాలు అందరి మాటను గౌరవిస్తాం, కానీ ఇది చిన్న విషయం కాదు. నందిని తండ్రి అయితే అందుకు నేను చెప్తున్నాను, తాళి పడిందని ఒక్కసారిగా పెళ్ళి అయిపోయిందని ఎలా అంటారు? అతని మాటలు గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. అప్పటి వరకు అర్జున్ ఏమీ మాట్లాడలేదు. అతని చూపు మాత్రం నందిని పైనే ఉంది. నందిని ఒక మూలన కూర్చుని ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి, ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. అర్జున్ ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. అతనికి గుర్తొచ్చింది నిన్న ఆమె పడబోతే పట్టుకున్న క్షణం, ఆమె నవ్వు, ఆమె బావగారు హీరోలా ఉన్నాడే అని అక్కతో చెప్పిన మాట. ఇప్పుడు అదే అమ్మాయి మెడలో తన తాళితో కూర్చుని ఉంది. అర్జున్ కళ్ళలో బాధ కనిపించింది. అతను నెమ్మదిగా లేచాడు. అందరూ అతని వైపే చూస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఇక్కడ అందరూ తాళి పడిందని మాట్లాడుతున్నారు. అతను నందిని వైపు చూశాడు, కానీ ఒక్కసారి కూడా ఆమెను ఎవరూ అడగలేదు. ఆ మాటకు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు అర్జున్ నెమ్మదిగా అన్నాడు, ఆమెకు ఏం కావాలి, ఆమె ఏం కోరుకుంటుంది? ఒక్కసారి కూడా అడగకుండా మీ మటుకు మీరు ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నారు తప్ప ఆమె అభిప్రాయానికి విలువ ఇవ్వరా? జీవితాంతం నాతో ఉండవలసింది ఆమె, మీరందరూ కాదు. నందిని ఒక్కసారిగా ఆ మాటకు అతని వైపు చూసింది. ఆమెకు ఇంకా పెళ్లి వయసు లేదు, ఆమె ఇంకా చదువుకుంటుంది. ఆమె జీవితాన్ని ఒక ప్రమాదం పేరుతో మనం నిర్ణయించలేం. అర్జున్ మాటలు విని ఊరి పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు. ఊరి పెద్ద, కానీ బాబు, మన ఆచారం. అర్జున్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు, ఆచారాలన్నీ నేను గౌరవిస్తాను, కానీ ఒక అమ్మాయి జీవితాన్ని కూడా గౌరవించాలి. ఆ మాటకు సీతమ్మ బామ్మలో గర్వం కనిపించింది. నందిని మాత్రం అతని వైపు చూస్తూ ఉంది. ఆమెకు మొదటిసారి అర్జున్ భయంకరంగా కనిపించలేదు. అతను ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆమెకు తెలియదు, కానీ తన కోసం మాట్లాడుతున్నాడనే భావన మాత్రం ఆమెకు కలిగింది. అర్జున్ అందరి వైపు తిరిగి అన్నాడు, ఈ తాళి నా మెడలో పడలేదు, కానీ ఆమె మెడలో పడింది. దాన్ని నేను ఎవరు బలవంతం తీసేయాలని అనుకోవటం లేదు. అందరూ ఆశ్చర్యంగా పోయారు, కానీ ఆమెను ఇప్పుడే నా భార్యగా తీసుకెళ్లను. నందిని తల్లి ఒక్కసారిగా అతని వైపు చూసింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఆమె చదువు పూర్తయ్యే వరకు, ఆమె తన జీవితంపై నిర్ణయం తీసుకునే వయసు వచ్చే వరకు, ఆమె తన మనసుతో నిర్ణయం తీసుకునే వరకు. అతను కాసేపు ఆగి తల్లి, తండ్రి, బామ్మ, స్నేహితుడి వైపు చూసేసరికి వాళ్ళు తమ అంగీకారాన్ని కొడుకుకి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుపగా, తర్వాత అందరి వైపు తిరిగి తన నిర్ణయాన్ని స్పష్టంగా అన్నాడు, నేను ఆమె భార్యను అంగీకరించను. ఆ విన్న తర్వాత నందిని గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అర్జున్ ఆమె వైపు చూసి, కానీ ఆమె ఒంటరిగా కూడా వదిలిపెట్టను. గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అర్జున్ మాట మీద నిర్ణయం మీద నమ్మకం ఉన్న తల్లిదండ్రులు తను ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమే అన్నట్టు మౌనంగా ఉండిపోతారు. అర్జున్పై వాళ్ళకున్న నమ్మకంతో మనవడు తప్పు చేయడు, ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడని బామ్మ ఎప్పుడు కూడా తన మనవడు అనుకుంటుంది. అందులో నుంచి ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడని వాళ్ళ అభిప్రాయం. అందుకే పూర్తి నిర్ణయం అర్జున్పై వదిలేశారు. అర్జున్ చివరిగా అన్నాడు, ఆమె చదువు పూర్తయ్యే వరకు, ఆమె తన జీవితాన్ని తను నిర్ణయించుకునే వరకు నేను ఆమెకు ఒక బాధ్యతగా ఉంటాను. ఆ తర్వాత ఆమెకు నచ్చితేనే, ఆమె కుటుంబం అంగీకరిస్తేనే మన బంధం గురించి నిర్ణయం తీసుకుంటాం. నందిని కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమెకు అర్జున్పై కోపం ఉండాలి, భయం ఉండాలి, కానీ ఆ క్షణంలో అతను తనను బలవంతం చేయకుండా మాట్లాడిన మాటలు ఆమె మనసులో ఎక్కడో నిలిచిపోయాయి. అయితే ఆమె మెడలో వేలాడుతున్న తాళి మాత్రం ఆమె జీవితాన్ని అప్పటికే పూర్తిగా మార్చేసింది. అర్జున్కి తెలీదు ఆ తాళి తన జీవితాన్ని మార్చబోతుందని. ఇక కొనసాగుతుంది. మరి వీళ్ళిద్దరి గమ్యం ఎటువైపు, వీళ్ళిద్దరూ అడుగులు ఎటువైపు సాగనున్నాయి? అర్జున్ని మనస్ఫూర్తిగా నందిని అంగీకరిస్తుందా లేదా? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్.